హాయ్ అండి. ఈరోజు మనం బీరకాయతో తొక్కు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ బీరకాయ తొక్కు పచ్చడిని ఎక్కువగా మనం చేసుకునే రోటి పచ్చడిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీని టేస్ట్. ఇది ఎలా చేసుకోవాలో సింపుల్గా దీని ప్రాసెస్ని మనం ఒకసారి చూసేద్దాం. ముందుగా ఇలా బీరకాయలని తీసుకోవాలండి. వీటిని మనం చెక్కు తీసేద్దాం. చెక్కు తీయటం అంటే బాగా పూర్తిగా అవసరం లేదండి. ఇక్కడ ఈ గణుపులు ఉన్నాయి కదా, వీటి వరకు తీసేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు, కొంచెం చెక్కు ఉంచుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఈ కూరకి. మరి చిన్నగా అవసరం లేదండి, కొంచెం పెద్దగానే ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇలా బీరకాయ మొత్తాన్ని ముక్కలుగా కట్ చేసేసుకుందాము. ఇలా బీరకాయ మొత్తాన్ని ఇలా కట్ చేసుకున్నానండి. మరి చిన్న ముక్కలు అవసరం లేదండి, కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు మనము ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఈ మిక్సీ జార్లో మనం తీసుకున్న బీరకాయలకి ఎంత కారం మనకి పడుతుందో అంత మిర్చి వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర, కొంచెం చిన్నుల్లిపాయలు. ఈ మొత్తాన్ని మనం మెత్తగా పేస్ట్ అయ్యేలాగా మనం మిక్సీ పట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇలా పేస్ట్ అయ్యేలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 ఉల్లిపాయలండి. ఉల్లిపాయలను కూడా మనం మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబచ్చిగా మనం మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా ఉల్లిపాయ ముక్కలు కనిపిస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కలను కూడా మనం కొంచెం ముక్కలు కనిపించేలాగే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇలా వేడవుతున్నప్పుడే మనం ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి. మనం ఇందాక మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ బీరకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ పేస్ట్ మొత్తాన్ని కళాయిలో వేసేసుకోవాలి. పసుపు కూడా వేస్తున్నాను. మొత్తాన్ని ఒక్కసారి ఇలా కలిపేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ బీరకాయ ముక్క, మనం వేసిన ఉల్లిపాయలు బాగా సాఫ్ట్ అయ్యేలాగా ఉడికే వరకు మనం దీన్ని మగ్గపెట్టుకోవాలి. ఒకసారి ఇలా మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టుకొని మగ్గించుకుందామండి, కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఒకసారి మూత తీసి చూద్దాము. మూత తీసి ఇలా కలిపేసుకోవాలి. మనం మూత పెట్టినా సరే మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటా కలుపుకుంటా మగ్గించుకుంటే ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇది. మనం వేసిన బీరకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. చూసారు కదా, పచ్చడి అంతా ఇలా బాగా దగ్గరకు వచ్చేసింది. మొత్తం బాగా మగ్గిపోయిందండి. ఇట్లా దగ్గరకు వస్తే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుందాం. దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదా, ఫైనల్గా మన బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేయచ్చండి. ఇది మీరు కూడా చేసుకుంటే మళ్ళీ చేసుకొని తినాలనిపించేంత టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.